ఒక్క రాత్రిలో దేవతలు స్వయంగా భూమికి దిగివచ్చి ఒక ఆలయాన్ని నిర్మించారని మీరెప్పుడైనా విన్నారా? ఇది కథ కాదు. మన ఆంధ్రప్రదేశ్‌లోని ఒక పవిత్ర స్థలం గురించి చెప్తున్నాను. ఇక్కడ దేవతలు సంతాన వేణుగోపాల స్వామికి అర్చన చేస్తూ ఒక్క రాత్రిలో ఆలయాన్ని నిర్మించారంట. ఉదయం కావడంతో మానవ సంచారం జరగడంతో దేవతలు శిలైపోయారు. నిర్మాణం అక్కడితో ఆగిపోయింది. ఆ దేవతలు నిర్మించిన ఆలయం ఇప్పటికీ ఉంది. ఇదే హంసలదీవి శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం. ఇది కృష్ణా జిల్లా హంసలదీవిలో కృష్ణానది సముద్రంలో కలిసే పవిత్ర సంగమ ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. అయితే నిజంగా దేవతలు ఈ ఆలయాన్ని నిర్మించారా? ఈ కథ వెనుక అసలు చరిత్ర ఏమిటో తెలుసుకోవడానికి ఇక్కడ ప్రధాన అర్చకులని మనం నేరుగా అడిగి తెలుసుకుందాం. హంసలదేవిలోని వెలిసి ఉన్న శ్రీ రుక్మిణీ సత్యం సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం గత 1400 సంవత్సరాల కింద దేవాలయం ఇది. స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిసి దండమైన తర్వాత స్వామికి వేరే స్వామి ప్రతిష్ఠ చేసి సిద్ధర స్వాములకి పూజాధికారులు లేపటం వల్ల సాక్షాత్ దేవతలే స్వరంగ మార్గం ద్వారా వచ్చి ఇక్కడికి స్వామికి అర్చన చేస్తూ ఒకే రాత్రి దేవాలయం నిర్మించారని, గాలిగోపం నిర్మిస్తూ తెల్లవారుజామయ్యేసరికి మానవ సంచారం జరగటం వల్ల దేవతలు సెలైపోయారు. అక్కడితో దేవత నిర్మాణము, దేవత పూజ అయిపోయింది. ఇది సుమారుగా 1400 సంవత్సరాల కింద జరిగింది. అనంతరం స్వామికి 1997 సంవత్సరంలో స్వామివారికి గాలిగోపురం కట్టి పునర్నిర్మించి స్వామివారికి అర్చనాధికారులు మొదలైనవి. ఇక్కడికి స్వామి సంతాన వేణుగోపాల స్వామిన పిల్లలు లేకపోయినా వివాహం కాకపోయినా బాగా ప్రసిద్ధి హంసలదేవి క్షేత్రంలో సంతాన వేణుగోపాల స్వామి అంటారు. అదే విన్నారు కదా, ఇదే ఈ ఆలయ విశేషం. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే సంతానం, సౌభాగ్యం కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 వరకు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 7 వరకు కూడా ఉంటుంది. ఇలాంటి అరుదైన దేవాలయ విశేషాల గురించి తెలుసుకోవాలంటే మన పేజ్ని ఫాలో అయ్యి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.